హాయ్ అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా టేస్టీ, సింపుల్ అండ్ క్విక్ రెసిపీ తయారు చేసేసుకుందాము. అదేంటంటే కొత్తిమీర పచ్చడి చేసేసుకుందాము. సో, ఫస్ట్ అయితే మనం ఒక పాన్ తీసుకుని అందులోనికి కొంచెం ఆయిల్ వేసేసుకుని ఒక 3 స్పూన్స్ పల్లీలు, హాఫ్ స్పూన్ మెంతులు, 1 ½ స్పూన్ శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనికి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుందాము. ఎక్కువగా పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కారం కారంగా పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది కదా. సో ఇలా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. వీటిని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక 5-6 టమాటోస్ని మనం కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటోస్ని కూడా ఇలా ముక్కల్ని ఇలా యాడ్ చేసేసుకుందాము. వీటిని మగ్గించుకోవాలి బాగా. టమాటాలు వేసుకున్న వెంటనే మనం తెచ్చుకున్న కొత్తిమీర కట్టని మొత్తాన్ని కూడా ఇలా బాగా వాష్ చేసేసుకుని కట్ చేసుకుని ఇలా వేసేసుకుందాము టమాటోలోకి. కొత్తిమీరను కూడా వేసేసుకున్నాక ఈ రెండు బాగా మగ్గించుకోవాలండి. దగ్గరికి అయ్యే వరకు మగ్గించుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా బాగా మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోనికి మనం ముందుగానే ఫ్రై చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి పల్లీలని వేసేసుకోవాలి. అందులోనికి 5-6 రొబ్బలు వెల్లుల్లిపాయ, అలానే ఒక 1 స్పూన్ గల్లుప్పు, అలానే 1 స్పూన్ జీలకర్ర వేసేసుకుని మొత్తాన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కచ్చాపిచ్చిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట, బాగా పేస్ట్ కాకుండా. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం మగ్గించుకున్న టమాటాలను కూడా వేసేసుకోవాలి. ఇందులోనే మనం కొంచెం చింతపండును కూడా వేసుకుందాము. వీటి మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. కొంచెం కచ్చాపిచ్చిగా గ్రైండ్ చేసుకుందాము. బాగా పేస్ట్లో అయితే పచ్చడి అంత టేస్ట్ ఉండదు. సో ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకుని అందులోనికి ఒక 1 స్పూన్ శనగపప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ సాయిపప్పును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలానే లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకుందాము. ఒక ఎండుమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపును వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. అలా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులోనికి కొంచెం కరివేపాకు వేసేసుకుంటే మనకి తాలింపు రెడీ అయిపోయింది. సో రెడీ అయిపోయిన తాలింపుని ఇలా పచ్చడిలోకి మనం కలిపేసుకుందాము. సో చూస్తున్నారు కదా, పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉందండి. ఇది రైస్లో వేసుకున్నప్పుడు నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. దోశ, ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. చాలా ఫ్రెష్ అరోమా అండ్ సూపర్ టేస్ట్ ఉందన్నమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ కామెంట్లో మాత్రం చెప్పడం మర్చిపోవద్దు టేస్ట్ ఎలా వచ్చిందో. ఇంకా మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.